స్టార్టింగ్ ఏ ఓన్ క్లోతింగ్ బ్రాండ్ ఫ్రమ్ స్క్రాచ్ లో ఇవాళ డే 9. హాయ్ గైస్, దిస్ ఈస్ కిరణ్ గుజ్లా అండ్ వెల్కమ్ టు మిస్టర్ కేజీ అఫీషియల్. లాస్ట్ డేలో నేను చాలా సెర్చ్ చేశా, కానీ కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దొరకలేదు. బట్ ఫైనల్లీ ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరర్ని ఫైనలైజ్ చేసాం. ఇనీషియల్గా చూస్తే అన్ని పర్ఫెక్ట్గా అనిపించాయి. వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుంది అండ్ ఆల్సో మెయిన్గా మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తానని చెప్పాడు. సో వాళ్ళ శాంపిల్స్ని వాళ్ళ వర్క్ని చూసి కన్సిడర్ చేశాను. సో నేను కూడా ట్రస్ట్ చేసి ప్రొసీడ్ అయ్యాను. అండ్ మ్యానుఫ్యాక్చరర్ లొకేషన్ వచ్చేసి చెన్నై బేస్డ్. అండ్ ఆల్సో మనకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఒక ప్లేస్లోనే చాలా వర్క్స్ హ్యాండిల్ చేస్తున్నా అని చెప్పారు. లైక్ కస్టమైజ్డ్ బటన్స్, లేబుల్స్, ప్యాకింగ్ కవర్స్, కొరియర్ కవర్స్, థ్యాంక్ యూ కార్డ్స్, నెక్ లేబుల్స్, వాష్ లేబుల్స్ ఎక్సెట్రా. సో అప్పుడు నాకు అనిపించింది మనకి పర్ఫెక్ట్ ఆప్షన్ దొరికిందని. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి గైస్, మ్యానుఫ్యాక్చరర్ని సెలెక్ట్ చేయడం చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి గైస్. ఎందుకంటే మన ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రైజింగ్, ఎంఓక్యూ అండ్ ఎంఓక్యూ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా ముందే డిస్కస్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నా ఎక్స్పీరియన్స్ నుంచి ఒక స్మాల్ టిప్, ఒక మ్యానుఫ్యాక్చరర్ని ట్రస్ట్ చేయడానికి ముందు వాళ్ళని ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. శాంపిల్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. మన ప్రొడక్ట్స్ పై ఎంత జిఎస్టీ వేస్తున్నారో చూసుకోండి. అండ్ ఆల్సో మన ప్రొడక్ట్కి మెయిన్ సైజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎంఓక్యూ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది గైస్. ఇది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి గైస్, లేకపోతే లేటర్ డెడ్ స్టాక్తో మీరు హ్యూజ్ లాస్ అవే ఛాన్స్ ఉంది. అండ్ దట్స్ ఇట్. ఇంకా మన బ్రాండ్ ఫస్ట్ డ్రాప్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. డే 9 కంప్లీటెడ్. రేపు నెక్స్ట్ స్టెప్ తో కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్.